జాతీయ గేయం వందే మాతరంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వందే మాతరం గేయాన్ని అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా తీవ్ర నేరంగా పరిగణించనుంది. అలాగే వందే మాతరాన్ని అవమానిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ బిల్లుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. జూలై 20 సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో తొలి రోజే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 2026 పేరుతో ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 1970 నాటి చట్టం ప్రకారం జాతీయ గేయం, జాతీయ గీతం, జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టరీత్యా నేరం. దీనికి 3 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే నిబంధన ఉంది. తాజాగా ఈ చట్టానికి సవరణ చేయడం ద్వారా ఈ జాబితాలో వందే మాతరం గేయాన్ని చేర్చనున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఎవరైనా వందే మాతరం ఆలపించడాన్ని అడ్డుకున్నా లేదా అవమానపరిచే చర్యలకు పాల్పడినా 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఇక భారత స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం గేయాన్ని కీలక పాత్ర పోషించింది. ఈ గేయాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించారు. ఇది చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో తొలిసారి ప్రచురితమైంది. ఈ గేయానికి 1950లో రాజ్యాంగ పరిషత్ జాతీయ గేయం హోదాను కల్పించింది.